కరీంనగర్ కాంగ్రెస్ అంటేనే గ్రూప్ తగాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇప్పటికే 4-5 గ్రూప్స్ గా విడిపోయిన కరీంనగర్ కాంగ్రెస్ ని గాడిలో పెట్టాలంటే సమర్థుడైన నాయకుడికి డీసీసీ అధ్యక్ష పదవి కట్టుపెట్టి విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది పీసీసీ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలంటే జిల్లాలోని యువ ఎమ్మెల్యే మైడిపల్లి సత్యం సమర్థుడని భావిస్తున్నారంట కాంగ్రెస్ పెద్దలు. ఆయనకి జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెపితే అందరినీ కూడా ఏక తాటిపైకి తీసుకువస్తారని అధిష్టానం నమ్ముతుందంట. కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు 6 రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించి అభిప్రాయ సేకరణ చేశారు. రేస్లో ఉన్నవారి తుది జాబితాను కూడా కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానానికి అందజేశారు. త్వరలోనే డీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉండడంతో రేస్లో దాదాపుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి డీసీసీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. దానికోసం ఇప్పటికీ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఏఐసీసీ పరిశీలకులు పర్యటించారు. అయితే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కోసం చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు డీసీసీ రేస్లో ముందంజలో ఉందట. మేడిపల్లి సత్యం ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యేగా ఉండటం, యువకుడు, ఉస్మానియా ఉద్యమ నాయకుడిగా గుర్తింపు ఉండడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు కావటం ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కరీంనగర్ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అభిప్రాయ సేకరణలో కూడా చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరునే సూచించారు అని తెలుస్తోంది. గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టి జిల్లా కాంగ్రెస్ ను గాడిలో పెట్టే నాయకుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమేనని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు మేడిపల్లి సత్యం. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో విద్యార్థి జేఏసీకి నాయకత్వం వహించి రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. 2 సార్లు చొప్పదండి నియోజకవర్గం నుండి ఓడిపోయినా కూడా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై కొట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా నిత్యం ప్రజలతో మమేకమై అభివృద్ధి విషయంలో చొప్పదండి నియోజకవర్గాన్ని సత్యం ముందంజలో ఉంచుతున్నారు. ఇప్పుడు ఇవే సత్యంకి డీసీసీ అధ్యక్షుడి పదవి చేపట్టడానికి సానుకూల, అనుకూల అంశాలుగా మారాయట. కలహాలు, డిష్యూం ఫైట్లకి కేరఫ్ గా ఉన్న కరీంనగర్ కాంగ్రెస్ ని గాడిలో పెట్టాలంటే యువ నాయకత్వ పటిమ ఉన్న మేడిపల్లి సత్యంకు డీసీసీ పగ్గాలు అప్పగిస్తే సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని అధిష్టానం భావిస్తోందట. రేస్లో చాలా మంది పోటీదారులు ఉన్నా గానీ గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టి రానున్న రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలంటే మేడిపల్లి సత్యమే సరైన క్యాండిడేట్ అని కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్ అయ్యారట. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ గెలిచి 3 దశాబ్దాలవుతోంది. అలాగే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగిరి 2 దశాబ్దాలు గడిచిపోతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం మేడిపల్లి సత్యంతోనే సాధ్యమని భావిస్తున్నారట. ఆ క్రమంలో నిత్యం ప్రజలు కాంగ్రెస్ క్యాడర్తో మమేకమై ముందుండి నడిపించే నాయకుడు మేడిపల్లి సత్యం పేరునే డీసీసీ అధ్యక్ష పదవికి ఫైనల్ చేసినట్లుగా కరీంనగర్ కాంగ్రెస్ లో గట్టి ప్రచారం జరుగుతోంది.